కలుగును గాక. మరొకసారి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికి కూడా వందనాలు, శుభాలు తెలియచేస్తున్నానండి. దేవుడు మనకిచ్చినటువంటి 2025వ సంవత్సరం అంతా నీకు ఎలాగ నడిచింది, ఏ రీతిగా నీవు నీ జీవితాన్ని కొనసాగించావు, పాత రోత పాత ఆ కంపు జీవితాన్ని పక్కన పెట్టేసి క్రొత్త సంవత్సరంలో క్రొత్త జీవితాన్ని ప్రారంభించావా? నీ జీవితం ఎట్లా కొనసాగుతుంది అని అంటే దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు మానవ జీవితంలో ఒక్కొక్క ఇయర్, సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవుడిచ్చాడు. ఆ సంవత్సరం అనే దయాకిరీటం ద్వారా మనం దేవునిలో ఎదుగుతూ దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నటువంటి సమయం ఇది. దేవుడు మనకిచ్చిన ఈవులలో ఒకటి ఏంటంటే సమయం. ప్రతిదానికి దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి ఇద్దరు లెక్క చూచుకొనెను. దేవుడు లెక్కలు తీస్తాడు. మన దేవుడు లెక్కలు అడిగేటువంటి టైం వస్తుంది. ఈ దినాన్ని మనకివ్వబడిన తలాంతులు, మనకివ్వబడిన ఈవుల గురించి నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. దేవుడు మనకి 3 అనుగ్రహించాడు. ఒకటి టైం, రెండవది ట్రెజరర్, మూడవది టాలెంట్. మనకి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. టైం, సమయం. మరొక సంవత్సరం, ఈ సంవత్సరం కూడా దేవుడు మనకిచ్చాడు. నాకంటే చిన్నోళ్ళు, అందగాళ్ళు, బలమైన వాళ్ళు, యోగ్యమైన వాళ్ళు వెళ్ళిపోయారు. నాకంటే జ్ఞానవంతులు, బలవంతులు కూడా వెళ్ళిపోయారు. డబ్బున్న వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఎక్స్టెండెడ్ అన్ అనదర్ ఇయర్ ఇన్ 2026. దేవుడు మరొక నూతనమైన సంవత్సరాన్ని, నూతనమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు లెక్కలు తీస్తాడు. దేని గురించి? నీకు ఇవ్వబడిన సమయాన్ని గురించి, దేని గురించి? నీకు ఇవ్వబడిన ధనాన్ని గురించి, ఆదాయం గురించి. దేని గురించి? నీకు ఇవ్వబడిన తలాంతు గురించి. ఇవ్వబడిన ప్రతి తలాంతు, ప్రతి ఆశీర్వాదాన్ని సరిగ్గా సద్వినియోగం చేసావా లేదా అని దేవుడు లెక్కలు తీయబోతున్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి జమీందారికి ఎలాగో కూలివాడికి అది 24 గంటలు, ధనవంతుడికి ఎలాగో దరిద్రుడికి, రాజుకి ఎలాగో పేదవాడికి అది 24 గంటలు ఇచ్చాడు. యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నీకు 24 గంటలే, నాకు 24 గంటలే, సైంటిస్ట్కి 24 గంటలే, కూలి పని చేసుకున్నోడికి 24 గంటలే. కానీ ఉపయోగించే విధానాన్ని బట్టి అది నీకు ఏర్పడుతుందన్నమాట. సో ఈ సమయాన్ని లెక్కలు తీసేటువంటి సమయం వచ్చింది. మరొక విషయం గ్రహించాలి. గడిచిపోయిన ఒక క్షణం కూడా మరలా తిరిగి రాదు. పోయిన సమయం మరలా రాదు. అది గోల్డెన్ టైం కావచ్చు, అది గోల్డెన్ ఆపర్చునిటీ కావచ్చు, మంచి అవకాశం కావచ్చు. జారు విడుచుకుంటే అది మరలా రాదు. సమయాన్ని వృధాగా గడిపేసి, సమయాన్ని కాలక్షేపం చేసేసి, సమయాన్ని అయిపోయిన తర్వాత నేను ఆ టైంలో ఇది చేసుంటే ఈవేళ నేను ఇలాగ అయ్యుండేవాడిని, అయ్యుండేదాన్ని, ఆ టైంలో నేను కొంచెం నెగ్లెక్ట్ చేశానంటే అది నీ నెగ్లిజెన్సీ. దట్ ఈజ్ యువర్ ఫాల్ట్. సమయాన్ని దేవుడిచ్చాడు, జ్ఞానాన్ని దేవుడిచ్చాడు, తలాంతుని దేవుడిచ్చాడు, మనకు ఒక నేచర్ ఇచ్చాడు. కోడి పెట్టకి పిల్లల్ని చూసుకునే నేచర్ ఇచ్చాడు. ఎవరు చెప్పారు వాళ్ళకి? రమ్మనగానే పిల్లలతో సహా బొబ్బొబ్బు అనగానే రయ్యను వచ్చేస్తుంది. మనం వేసే మేత పిల్లలకి పెడుతుంది. అవసరమైతే కాలుతో దువ్వి తినండి అని చెప్పుద్ది. తినకపోతే ముట్టుకై పొడుస్తుంది. గెద్దొస్తుందంటే టక్టగా పిలుస్తుంది, 2 రెక్కల చెందుకు పెట్టేసుకుంటుంది.
గద్ద మీద పోరాడుతుంది. పాము వచ్చిందంటే రెక్కల కింద పెట్టి వెనక్కి పెట్టి పాముని పొడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది, ప్రాణమైన వదులుకోవడానికి. ఎవరిచ్చాడు దానికి జ్ఞానం? కోడికి ఆ నేచర్ ఇచ్చాడు దేవుడు. ఆస్ట్రియా నుంచి ఒక పక్షులు వస్తాయి, ఏలూరు వరకు వస్తాయి. ఎవరిచ్చారు? GPS. విమానాలు రూట్ తప్పిపోతున్నాయి, మన రూట్ మారిపోతాం, మనకి GPS ఉన్న. ఆస్ట్రియా పక్షులు ఏలూరు వచ్చి ఇక్కడ ఉంటాయి. అలాగే పులస అనే చేప గోదావరిలో మనకు దొరుకుతుంది. ఎక్కడి నుంచో విదేశాల నుంచి ప్రయాణం చేసి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి మళ్ళీ వెళ్ళిపోద్ది, మళ్ళీ వచ్చి మళ్ళీ గుడ్లు పెడుతుంది. వలసొచ్చి పులసగా మారింది అంటారు. ఎక్కడి నుంచి ఎలా ట్రావెల్ చేస్తుంది అది? ఇక్కడికి వచ్చేటప్పటికి అది పులసగా మారుద్ది. 24,000 ఒక చేప తినాలంటే. ఎవడిచ్చాడు ఈ జ్ఞానం? మనిషికి కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మనకి మంచి చెడులు గ్రహించే హృదయం ఇచ్చాడు, బుర్ర ఇచ్చాడు, పని చేసుకునే శక్తి ఇచ్చాడు, ఓపిక ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. హౌ టు యూజ్ యువర్ టాలెంట్స్, యువర్ టైమ్ అండ్ యువర్ ఎకానమిక్. నీ యొక్క ధనాన్ని, నీ యొక్క ఆదాయాన్ని ఎలా వాడుతున్నావు? సరైన మార్గంలో, సరైన రీతిలో మనం వాడకపోతే మానవుని ఆయుస్సు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80, అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. టైం చాలా ఫాస్ట్గా పరిగెడుతుందండి. మానవ జీవితం 70 సంవత్సరాలను ఎంచుకుంటే లెక్కలు కడితే మానవుడు 23 సంవత్సరాలు నిద్రపోతున్నాడు. 8 అవర్స్ తీసుకుంటే 70లో 8 గంటలు లెక్క పెడితే 23 సంవత్సరాలు నిద్రపోతున్నాడు మానవుడు. 70 సంవత్సరాలు ఎవడైనా బట్టి 23 సంవత్సరాలు నిద్రపోతున్నాడు. 16 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. 8 సంవత్సరాలు టీవీ, సెల్ ఫోన్. ఇప్పుడు ఇంకా పెరిగింది, 12 గంటలు. 8 సంవత్సరాలు 12 సంవత్సరాలు టీవీ, సెల్ ఫోన్ చూస్తున్నాడు. నిద్ర కొంచెం తగ్గించాడు, 16కి దాన్ని తగ్గించా. టీవీలోను సెల్ ఫోన్లో గడుపుతున్నాడు ఇంచుమించు 10 సంవత్సరాలు. 6 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నాడు. 16.5 సంవత్సరాలు స్నానం చేయడానికి, టాయిలెట్స్కి, అందానికి వాడుతున్నాడు. 16.5 సంవత్సరాలు. అలాగే తిండికి, తిప్పలకి. ఇంకన్నీ పోగా నేను చెప్పిన 23 + 16, 16 + 10, 10 + 6, 6 + 16.5 తీసేస్తే 6 నెలలు మిగింది భక్తి చేయడానికి. ఓన్లీ హాఫ్. 70 సంవత్సరాలు, 68.5 సంవత్సరాలు నీ కోసం, 6 నెలలు దేవుడి కోసం చేస్తాం. అదైనా 2 గంటల ఆరాధన అంటే 9 గంటల కంటే 11:30కి అయిపోతే, లేదా 12కి అయిపోతే నువ్వు 10కి వస్తావు. 2 గంటలు కూడా పడుతుంది కొంతమందికి అటెండెన్స్. అక్కడ లెక్కలు తీసేటప్పుడు నీకు షార్టేజ్ వస్తుంది. అక్కడ దేవుని సన్నిధిలో నువ్వు గడిపిన గంటలు లెక్కలు తీసేటప్పుడు, నేను 3 గంటలుగా 2.5 గంటలు చర్చికి వెళ్ళాను అనుకున్నావు, కానీ 1 గంట తీసేస్తాడు దేవుడు. అక్కడ నీకు 1.5 గంట వేసాడు అటెండెన్స్ వేళ. రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్న వాళ్ళకి ఇంకో కొన్ని గంటలు పెరిగాయి, మీకు కొన్ని గంటలు తగ్గిపోయాయి. ఆల్ నైట్ ప్రేయర్లో గంట లేట్గా వచ్చిన వాళ్ళకి, గంట ముందు వెళ్ళిపోయిన వాళ్ళకి కొంచెం తగ్గిపోయింది. ప్రతి దానికి లెక్కలు ఉన్నాయి తెలుసా మీకు? బైబిల్లో ప్రతిదానికి లెక్కప్పు చెప్పాలా? సోమరి, నీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు? పరిశుద్ధ గ్రంథంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడి ఉంది? ఎందుకనగా మనం జరిగించిన క్రియలు చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన ప్రతి క్రియకి ప్రతివాడును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ప్రతివాడు నువ్వు మంచివైనా చెడ్డవైనా నువ్వు చేసిన ప్రతి క్రియలకి ఫలితం పొందేటట్లుగా ఆయన ఎదుట నిలబడాలి. మంచి క్రియల కోసము, చెడ్డ క్రియల కోసం కూడా దేవుని ఎదుట నిలబడాలా. సో 2025 వరకు నీ సమయం వృధా చేసావు, నీ టైం వేస్ట్ చేసావు, చాలా భయంకరంగా కాలక్షేపానికి వాడావు, చాలా భయంకరంగా నీ తిండి తిప్పల కోసం వాడావు, చాలా భయంకరంగా వృధా చేసేసావు. నీ లైఫ్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. లైఫ్ వేస్ట్ అయిపోతుంది. ఎందుకు వేస్ట్ అవుతుందంటే, ఉపయోగించే సమయం తక్కువ. ప్రార్థనలో నువ్వు గడిపిన సమయం ఎంత, వాక్యం చదివిన సమయం ఎంత, మందిరానికి వచ్చిన సమయం ఎంత, లెక్కలు కట్టుకో. 52 ఆదివారాల్లో 2 గంటలు లెక్క పెడితే ఎంత వస్తుందో చూడు, ఎన్ని రోజులు వస్తుంది అది. 52 ఆదివారాలు × 2 కొట్టు, ఎంత వస్తుంది?
52 ఇంటూ 2 ఎంతమ్మా? ఏమా 102 అంటే ఎన్ని రోజులు? సంవత్సరానికి ఎన్ని రోజులు అంటున్నాను? దేవుడి సన్నిధిలో గడిపిన 365 అని అందరికీ తెలుసు. 104 గంటలు అంటే ఎన్ని రోజులు అంటున్నాను? 4 ఎంత? 4.5 రోజులు అంతే. నువ్వు 365 రోజులకి పెద్ద బడాయిగా నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నానని చెప్పుకుంటున్నావే. ఆ 2 గంటల సమయానికి నీకు దేవుడికి ఇచ్చింది అంటే 365 రోజులకి 2.5 రోజులే దేవుడితో ఉన్నాను. 2.5 రోజులే దేవుడితో ఉన్నావు. ఫినిష్, అవుట్. నీవు నాకు ఇచ్చింది ఎంత? సమయాలు లెక్కలు కట్టడం, ప్రతి దానికి దేవుడు లెక్క చూస్తున్నాడట. చూడండి, మనం చదువుకున్న వాక్య భాగం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 19వ వచనంలో, బహుకాలము అయిన తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనును. లెక్కలు చూస్తాడట. ఈవేళ ఈ 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న పారాగ్రాఫ్ ధ్యానం చేసి ముగిస్తున్నాను. దీని ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఒక యజమానుడు దేశాంతరం వెళ్ళాడట. దేశాంతరం అంటే ఇక్కడున్న కొంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. డబ్బు కావచ్చు, ఆయనకి కొన్ని లక్షల రూపాయలు ఉన్నాయి. తలాంతు 6,000 రూపాయలు కావచ్చు, లేదా 6 లక్షలు కావచ్చు. ఆ టైం లెక్కలను బట్టి అమౌంట్ ఇచ్చాడట. ఒక ఆయనకి 5 తలాంతులు ఇచ్చాడు. కొంత అమౌంట్, సచిన్ అమౌంట్ ఇచ్చాడు. లేదా 5 ఎకరాల పొలం ఇచ్చాడు. లేకపోతే 5 లక్షలు పెట్టుబడి పెట్టమని ఏదో ఇచ్చాడు. మొత్తం మీద 5, ఒక ఆయనకి 5 ఇచ్చాడు తలాంతం. ఇంకొక ఆయన పిలిచి, రాయ్ ఎందుకు అలాగా సోమరుళ్ళగా ఉంటావు, ఈ 2 తలాంతులు ఇచ్చుకుని ఏదో పని చేసుకో అన్నాడు. నీకు ఇంకో 2 లక్షలు ఇస్తున్నాను, దీంతో ఏదో పెట్టుబడి పెట్టుకుని పని చేయి అన్నాడు. ఓకే సార్, వెళ్ళిపోయాడు. అరే నువ్వెందుకు అలా సోమరుడిగా ఉంటే ఎలా? 1 లక్ష ఇస్తున్నాను నీకు, 1 తలాంత్ ఆడికి ఇచ్చాడు. ఆడి తీసుకున్నాడు, వెళ్ళిపోయారు. ముగ్గురు వెళ్ళిపోయారు. 5 తలాంతులు కలిగినోడు, 2 తలాంతులు కలిగినోడు, 1 తలాంతు కలిగినోడు, ముగ్గురు ఒక్కొక్కడికి ఎన్ని ఇచ్చాడమ్మా? మన భాషలో 5 కోట్లు అనుకుందాం పోనీ. ఇంకొకటికి 2 కోట్లు, ఇంకొకటికి 1 కోటి. 5 కోట్లు ఇచ్చినప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత మనసు పెట్టాలి, ఎంత పెర్ఫెక్ట్గా వర్క్ చేయాలి. నీకు 5 కోట్లు ఇచ్చారు. నీకు ఇప్పుడు నీకు 5 కోట్లు ఇచ్చారు అనుకోండి. అయ్యో బాబా 5 కోట్లే, నా కళ్ళతో నేను ఎప్పుడు చూడలేదు అనుకోకండి. ఒకవేళ ఇవ్వచ్చు, ఏం చెప్తాం? ఏదో గవర్నమెంట్ నీకు లోన్ ఇస్తుంది 5 కోట్లు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. పెద్ద లెక్క కదా 5 కోట్లు నీకు. దేవునికి స్తోత్రం కదా. ఒక్కొక్కరికి 500 కోట్లు, 1000 కోట్లు చూస్తున్నారు. సరే వినండి. 5 కోట్లు నీకు ఇస్తే, బాబు 5 కోట్లు ఇస్తే నువ్వేం చేస్తావు? ఏం చేయాలి? దాని మీద కొంత స్టడీ చేయాలి, కొన్ని లెక్కలు వేసుకోవాలి, కొంత స్ట్రాటజీ చేయాలి, కొంత సమయం కేటాయించాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఎంతో ఫెయిత్ఫుల్గా వర్క్ చేయాలి. అప్పుడే ఆ ఇన్వెస్ట్మెంట్కి దానికి తగ్గట్టుగా ఫలితాలు వస్తాయి. ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి, ఇష్టానుసారంగా వాడేసి, ఇష్టానుసారంగా దూబరగా ఖర్చు పెట్టి ఉన్నాయిలే, ఇప్పుడు ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం టర్న్ అవుట్ అవుద్ది, ఇంకోసారి చేసుకోవచ్చులే, నువ్వు సోమరుగానో లేకపోతే లేజీగానో లేకపోతే అశ్రద్ధగానో అలక్ష్యంగా ఉంటే దివాలా తీసే ప్రాబ్లం కూడా ఉంది. అందుకని మైండ్ పెట్టాలి, ఇంకోటి ఏం పెట్టాలి? సమయం పెట్టాలి. ఇంకోటి ఏం చేయాలంటే చాలా అలర్ట్గా కూడా ఉంటూ దాన్ని చేసుకోవాలి. లేకపోతే ఏమవుద్దండి? డబ్బు సరిగ్గా ఉపయోగించకపోతే ఏమవుద్ది? కేవలం డబ్బు ఉంటే సరిపోదండి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం కూడా నీకు తెలియాలి. పద్ధతి, స్ట్రాటజీ, ఇవన్నీ కూడా నీకు ఉండాలా. రైట్. ఇప్పుడు సమయం వచ్చేసింది. వినండి అమ్మా. చాలా కాలమైన తర్వాత, ఎప్పుడు వచ్చాడండి ఆయన? 19వ వచనంలో బహుకాలమైన తర్వాత. ఎందుకో చాలా టైం అయిపోయాక వచ్చాడే. నెక్స్ట్ ఇయర్ రాలేదు. వాళ్ళు అనుకున్నారు ఇంకేం పర్వాలేదులే, ఇంక రాళ్లే అనుకున్నారేమో బహుశా. పర్లేదులే, డబ్బులు ఇచ్చిన ఎక్కడ పోయాడో తెలియదు, అమెరికా వెళ్ళిపోయాడు, ఫోన్ చేయట్లేదు. ఎరా నేను 5 కోట్లు ఇచ్చాను, ఏం చేశానని అడగట్లేదు. సంవత్సరంకి ఒకసారి సంక్రాంతి పండుగకి వచ్చి నాకు అన్నం పెట్టమని అంటలేదు. నేను వస్తున్నాను, నాకు గెస్ట్ హౌస్ చూడని ఇదేం అంటలా. ఆయన ఏం అంటలేదు. ఇంక రాళ్లే, ఇంకా మన జల్సా అనుకున్నారు. సరిగ్గా చాలా కాలం అయిన తర్వాత వచ్చాడు. రేయ్
5 తలాంతులు ఇచ్చినవాడా రా అన్నాడు. అయ్యగారు, నీకు 5 కోట్లు ఇచ్చాను కదా, ఏం చేసావయ్యా? సార్, 5 కోట్లు ఇచ్చారు, చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాను సార్. 5 ఎకరాల పొలం కొన్నాను, 5 ఎకరాలకి ఇంకొక 5 ఎకరాలు కొన్నాను సార్. 2 ఫ్యాక్టరీలు ఉండి 5 కోట్లతో ఇంకొక 4 ఫ్యాక్టరీలు కొన్నాను సార్. ఇంకా నా సమయం వెచ్చించి ఇంతమందికి నేను కష్టపడ్డాను సార్, హార్డ్ వర్క్ చేశాను సార్, ఫెయిత్ఫుల్ వర్క్ చేశానండి. ఆయన చేసింది ఏంటనంటే, వాళ్ళు తమ జీవితంలో వాళ్ళు దేవుడికి చేసింది ఏంటంటే, ఇదిగో 5కి 5 సంపాదించి తిని, ఏమంతేనా? 20వ వచనంలో, అప్పుడు 5 తలాంతులు తీసుకున్నాడు, మరో 5 తలాంతులు తెచ్చి, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు అప్పగించితే అవిగాక మరో 5 తలాంతులు. 5కి 5 సంపాదించాడట. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. 5 తలాంతులు ఇస్తే ఇంకొక 5 తలాంతులు సంపాదించి ఒక రిచ్ మెన్ లాగా ఉన్నాడు. గ్రేట్. ఆయన ఏమన్నాడు? ఆయన అలాగే ఆయనతో అన్నాడు, నేను అనేకమైన వాటి నీవు అంతటా యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటేవి కనుక నేను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని యొక్క సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాడు. 5 తలాంతులు గాడు వాడు 5 సంపాదించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. 2 తలాంతులు గలవాడు మరింకో 2 కోట్లు 4 కోట్లు సంపాదించాడు. సార్, మీరు ఇచ్చిన డబ్బుతో ఇలా చేశాను, నేను ఫ్యాక్టరీలు ఇంత పొలం ఇంత సంపాదించి మొత్తం మీరు ఇచ్చిన 2 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 4 కోట్లు మిగిలింది సార్, 2కి 2 సంపాదించాను. అబ్బా, వెరీ గుడ్. 5 కోట్లకి 5 సంపాదించావు, 2 కోట్లకి 2 సంపాదించావు. వాళ్ళని ఏమన్నాడు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా. యు ఆర్ ఫెయిత్ఫుల్ వర్కర్, యు ఆర్ ఫెయిత్ఫుల్ మ్యాన్. మై క్వశ్చన్ ఈజ్, ఆర్ యు ఫెయిత్ఫుల్ మ్యాన్? నీవు నమ్మకస్తుడిగా ఉన్నావా? నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేవుడు డబ్బు గురించి చెప్పట్లేదు, లేకపోతే వ్యాపారం గురించి చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నాడంటే, దీని అర్థం ఉపమానం ఇది. పరలోక రాజ్యం అని రాశాడు 14 మొదట్లో. దేవుడు నీకు ఇచ్చిన జీవితం ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది, అంటే ఒక పెట్టుబడి లాంటిది, 1 కోటి రూపాయలు లాంటిది. దేవునికి ఇచ్చిన జీవితం, దేవునికి ఇచ్చిన ఆరోగ్యం, దేవునికి ఇచ్చిన జ్ఞానం, దేవునికి ఇచ్చిన మల్టిపుల్ టాలెంట్స్, దేవునికి ఇచ్చినటువంటి బుర్ర, దేవునికి ఇచ్చినటువంటి ఉద్యోగం, దేవునికి ఇచ్చినటువంటి వ్యాపారం, దేవునికి ఇచ్చినటువంటి కూలి పని, దేవునికి ఇచ్చినటువంటి స్టడీ, దేవునికి ఇచ్చినటువంటి ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు, అది దేవుడు నీకు ఒక ఉపయోగపడేవాడిగా ఉంటావని ఇచ్చాడు. నాకు ఇచ్చాడు వాగమని ఎప్పుడు ఊగుతూ ఉంటాను. అది వేస్ట్గానా? కాదు, సుత్తి కాదు. వాక్యం చెప్పమని నాకు ఒక వరం ఇచ్చాడు దేవుడు. నేను నాలాగా మీరు 10 మందిని నిలబెట్టలేరు, అది మీకు ఇచ్చిన టాలెంట్ కాదు. అది నేను నిలబెడతాను, అది నా గొప్పతనం కాదు. ఇది నాకు ఎవరి వల్ల అనుగ్రహించబడింది? దేవుని వల్ల. ఉచితముగా సేవ చేయమని అప్పగించాడు. నేను ఈ 5 తలాంతులు నీకు ఒక సంఘం ఇచ్చాను, ఈ సంఘాన్ని 100ని 200 చేయి అంటాడు. నేను పరలోకం వెళ్ళిన తర్వాత, ప్రభువా నువ్వు 100 మందిని ఇచ్చావు, 200 చేశానంటే భలా అంటాడు. లేదా ఏమంటాడు ఆఖరిని చెప్తాను, ఏమంటాడు ఆఖరిని చెప్తాను. నీకు ఆరోగ్యం ఇచ్చా, ఉద్యోగం ఇచ్చా, చదువిచ్చా, ఏం చేశావు? టైం ఇచ్చా, తందనాలు ఆడడానికా? సమయం ఇచ్చాను తాగడానికా? ఆరోగ్యం ఇచ్చాను తిరగడానికా? డబ్బు ఇచ్చాను విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికా? జూదానికా? లగ్జరీకా? నీ యొక్క సొగసులుగా, భోగాలుగా, ధనాపేక్ష, లేకపోతే ఏమంటాం అది భోగించలుగా, సుఖభోగాలు కాదు. ప్రతిదానికి లెక్క ఉంది. ప్రతిదానికి దేవుడు లెక్కలు తీస్తాడట. అమ్మా, నేను చెప్పేది అర్థమవుతుందని వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఇప్పుడు లెక్కలు పెట్టండి. మీకు 50 సంవత్సరాలు ఉన్నాయా? 35 ఉన్నాయా? 25 ఉన్నాయా? చెప్పండి. 40 ఉన్నాయా? ఒకసారి ఏం చేసావు? సరిగ్గా యుక్తి చేసావా? నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని యాకోబు అని అడిగితే 7 సంవత్సరాలు ఆవిడ కోసం పాలేరుదానం చేశానండి. 7 సంవత్సరాలు వృధా.
ఇంకో 7 సంవత్సరాలు ఇంకొక ఆవిడ కొరకు పాలేరుతాను, డబ్బు లేదు ఏమీ లేదు. అమ్మాయిలు చూస్తా అయిపోయింది. 20 సంవత్సరాలు అమ్మాయిలతోటే, 20 కాదు 14 సంవత్సరాలు. ఇంకో 6 సంవత్సరాలు అలాగే బాగా మాంగారితో గడిపోయింది. 7 సంవత్సరాలు ఒక అమ్మాయి కోసం, 7 సంవత్సరాలు ఇంకొక అమ్మాయి కోసం. ఆ తర్వాత దేవదాసు పాట వేసుకోవడం. అంతేనా? మళ్ళీ జనరల్గా చెప్తున్నాను. 7 సంవత్సరాలు ఒక పిల్లని చూస్తూ చదువు సంచులు పక్కన పెట్టేసి ఏదో ఒక ఆదాయానికో ఒక జూదానికో లోబడిపోయి నీ సమయం, ఎంతమంది పిచ్చోళ్ళు అయిపోలేదు? నీ సమయం ఎందుకై టెన్షన్ తెచ్చుకుంటావు నువ్వు? ఎందుకై టెన్షన్లు తెచ్చుకుంటావు? ఎవరినో ప్రేమిస్తావు, ఏదో టెన్షన్ పెట్టేద్దా, టార్చర్ పెట్టేస్తుంది. భార్య ఉంటుండగా ఇంకొక అక్రమ సంబంధం నీకు ఎందుకంట? నీకివ్వబడిన సమయం, నీకివ్వబడిన ఆరోగ్యం, నీకివ్వబడినటువంటి ఆదాయం నీవు వేరే రకంగా వాడుతున్నావు. అవునా కాదా? ఎస్ఆర్ నో నేను అడగట్లేదు. టిక్కి పెట్టుకో, బాడీలో హృదయంలో టిక్కి పెట్టు. దేవుని కోసం వాడింది ఎంత? నీకు ఇవ్వబడిన ఆదాయం వ్యర్థముగా వాడుతున్నావా, చక్కగా లెక్కలు కడుతున్నావా? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మన సమయం చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పాను. అందుకే ముందు మనం సంపాదించే డబ్బు మోసం వల్ల, జోదం వల్ల, లాటరీ వల్ల, లేకపోతే ఇంకో వల్ల సంపాదించిన డబ్బు నిలబడదు. నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం అనుభవించో, కష్టపడి సంపాదించు ఫస్ట్. రెండవది, నీకు వచ్చే సంపాదన ఎంత, నీకు ఖర్చు ఎంత, లెక్కలు వేయి. ప్రతిదానికి లెక్క అడుగుతాడు దేవుడు. ఆదాయాన్ని మించి ఖర్చు పెడుతున్నావా? ఖర్చులు తగ్గించు. లగ్జరీకి వెళ్ళిపోకు. వ్యర్థమైన ఆడంబరాలు, లేనిపోయిన వస్తువులు, వ్యర్థమైన వాటికి పెట్టకుండా మనకి ఎంతే ఆదాయం కాబట్టి ఈ సంవత్సరానికి ఇదే కొనుక్కుందాం, ఈ నెలకి ఎంత వస్తుంది కాబట్టి బడ్జెట్ వేసి ఇదే మనం తిందాం, ఇదే మనం ఉందాం. మూడవది, ఆదాయం పెరగడానికి ఇంకా కష్టపడు, మరేదన్నా నీ జ్ఞానాన్ని వాడి దాన్ని రెట్టింపు చేయి. నాలుగవది, నీ ఆదాయంలో కొంత మిగిల్చడానికి ప్రయత్నం చేయి. ఒక ఇల్లు కట్టడానికో, పిల్ల చదువుకో, పిల్ల పెళ్లికో, కుమారుడు భవిష్యత్తుకో వాడు. ఇంకా ఎక్కువ శ్రమ పడ్డానికి నీకు ఇవ్వబడిన జ్ఞానాన్ని, నీకు ఇవ్వబడిన ఆ తలాంతుని, యోసేపు అదే కదా, తనకు వచ్చిన ఆదాయాన్ని ఎలా యూటిలైజ్ చేయాలో, దాన్ని ఎంత నిల్వ చేయాలో రాజుగారికి చెప్పాడు, నిల్వ చేశాడు. కరువు వచ్చినప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ. మనకి రేపు 10,000 పడతాయి అని అంటే ఈ రాత్రికి లెక్కలు అయిపోతాయి. మాత్రం సాయంత్రానికి నిన్నే కదా 10,000 పడ్డాయంటే ఇంకా పొద్దున్న బిర్యానీ ప్యాకెట్ ఒకటి తెస్తాను. నీకు ఎప్పటి నుంచో అనుకున్నాను కదా చీర కొనేస్తాను, నేనేమో బెల్ట్ కొనుక్కుంటాను. అయిపోయింది. రాకుండానే ఈ లెక్కలేసేస్తుంటే ఇంకెక్కడ ఉంటుంది నీకు? ఎప్పుడో వస్తుంది అన్నదానికి ఫోన్ రాక్కర్లేదు, రేపు పంపుతుంది మీ ఆవిడ గల్ఫ్ నుంచి అనేటప్పటికి వేళ ఆవిడ 20,000 పంపుతలేదు, తెలియదు నేను 40,000 ఖర్చు పెట్టి కూర్చుంటాడు. ఇంటికి వచ్చాక ఆవిడ అడుగుతుంది, ఏం చేసావు, లెక్కలు చెప్పంటారు. ఇంకెక్కడి అన్నీ నీకే కట్టేసాను అంటాడు. అంతే, అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళ ఇద్దరికి గొడవ జరుగుతున్నాయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు నీకు ఇచ్చింది ప్రతిదీ కూడా లెక్కే. సమయమును, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానంగా ఎలా పడితే అలాగో ఏముందిలేండి, లెక్క పత్రం లేదు, వచ్చింది వస్తుంది, పోయింది పోద్ది, ఇవాళ ఉంటుంది, ఇవాళ పైసా, లేకపోతే రేపు పొద్దున్నండి పైసా అంటావా? అదేమంటారు కదా, వస్తే పైసా రాకపోతే ఏదో ఐస్ అన్నట్టు. ఇవాళ వస్తే ఒకటి, రేపు వస్తే 2 అన్నట్టు కాదు. దేవుడు నీకు ఇచ్చిన దానిని జాగ్రత్తగా యూటిలైజ్ చేయమని దేవుడు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళు 5కి 5 సంపాదించడం ఎలాంటి వాళ్ళు చెప్తాను చూడండి. 5 విషయాలు చెప్తాను చూడండి. అమ్మేనండి, మీరు నిజంగా నమ్మకమైన వాళ్ళ దేవుడు ఏమన్నాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. నువ్వు నిజంగా నమ్మకమైన దాసుడిగా ఉండాలంటే 5 నీకు ఉండాలి. మొట్టమొదటిది వాళ్ళకు ఉన్నది ఏంటో తెలుసా? వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు, అంటే కష్టపడి పని చేశారు. రెండవది హానెస్ట్. హానెస్ట్ అంటే చాలా మనస్సు పెట్టి పని చేశారు, హానెస్ట్. మూడవది ప్రాపర్, ఒక క్రమమైన ప్రాపర్ వేలో చేశారు. పని చేసేస్తారు కొంతమంది. కొంతమంది పని చేసేస్తారు. మీకు ఎలా పని చేస్తారు చెప్పినా వినండి. 2 చెట్లు కొడుతున్నారంట, పొలాలు నరకటం అనమాట. నువ్వు ఎక్కువ నరుగుతావా, నేను ఎక్కువ నరుగుతానా అని పందెం వేసుకున్నారట.
ఒకడు గొడ్డలు తీసి ఆ గొడ్లని పెడి 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 నరుగుతున్నాడు, బలవంతుడు. ఇంకొకడు 5 నిమిషాల నరికి మళ్ళీ వచ్చి కూర్చుని టిఫిన్ తింటున్నాడట. మళ్ళీ 5 నిమిషాల నరికి మళ్ళీ వచ్చి టిఫిన్ తింటున్నాడు. ఈడు 12 అయినా సరే టిఫిన్కి వెళ్ళట్లేదు, ఇంటికి వెళ్ళట్లేదు, కొట్టడమే కొట్టడం అంటున్నాడంట. ఏకదెబ్బే చెమటలు కారిపోతున్నాయి అని చూస్తున్నాడు. ఆడు అలా తింటున్నాడు, 7 శనక్కాయలు తింటున్నాడు, 5 తింటున్నాడు, మళ్ళీ అరగంట కొడుతున్నాడు, మళ్ళీ 7 శనక్కాయలు తింటున్నాడు, 5 తింటున్నాడు. సీరా మధ్యాహ్నం సాయంత్రం చూసేటప్పటికి ఆడి పొలలు ఎక్కువ ఉన్నాయండి. 7 శనక్కాయలు తినేవాడి, ఆ అన్నం తినేవాడి, అరగంట పొలాలు ఎక్కువ కొట్టేసాడు అంటాడు. ఈడి కనీసం 10 గుండెత్తులన్నా అవ్వలేదంట. ఇంతలాగా నరికి రెక్క కార్చి నేను చేస్తే ఏంటో తెలుసా, ఎక్కడ తప్పు జరిగింది, నేను ఓడిపోయిన సంగతి కరెక్టా, ఏంటి నువ్వు మ్యాజిక్ చేస్తున్నావు, నీ దగ్గర మోళీ ఉందంటే లేదురా, నువ్వు హాయిగా అన్నీ తింటున్నావు చేస్తున్నావు, నేను కష్టపడి రక్తం కచ్చి మంచిని కూడా తాకుండా కొట్టాను నేనంటే, బాబు నేను చేసేది ఏంటి తెలుసు, నేను తింటమే, నేను మొక్కజొన్న పొత్తులు తింటాం, ఏరుశనక్కాయలు తింటాం, అన్నం తింటామే చూసావు. నేను చేసింది ఇంకోటి చూడలేదు. నువ్వు ఏం చేశానో తెలుసా, నా గొడ్డల్ని ఎప్పటికప్పుడు ఆకురా ఎట్టి 10 నిమిషాలు నూరుతున్నాను, అది చూడలేదు నువ్వు. ఆకురైట్ నూరి పదును పెడుతున్నాను నేను, పదును పెట్టి ఒక దెబ్బేస్తున్నాను, ఇరిగిపోతుంది. నువ్వు పదునెట్టకుండా అదే లోకం అంటే ఎంతకాలం కొట్టుకుంటావు నువ్వు? ప్రాపర్ వేయలేదు. ఎందుకు చెప్పాను ఇది? మీరు చేస్తున్నారు, చదివేస్తుంది ఎందుకు గంప చదువు, తెల్లవారు నిద్ర లేదు, మార్కులు 0. ప్రాపర్ వే లేదు, చదివేయటం కాదు, ఓ పద్ధతే, ఒక క్రమం. రోజు స్కూల్కి వెళ్ళిపోతున్నాం, ఆడు 10 రోజులు వెళ్తాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. కారణం ఒక వే ఉంది ఆడికి, కష్టపడుతున్నాడు. ఒక్కొక్కడు ఆటోమేటిక్గా నీకు ప్రాపర్ వే. వీళ్ళు హానెస్ట్గా పనిచేశారు, రెండవది వీళ్ళు హార్డ్ వర్క్ చేశారు, మూడవది ప్రాపర్ వేలో చేశారు, నాలుగవది అకౌంటబిలిటీ, నేను లెక్క అప్పగించాలి, అకౌంటబిలిటీతో పనిచేశారు. ఒక అకౌంటబిలిటీ ఉంది, నా దేవుడికి లెక్క అప్పగించాలి. ఇది నా సొమ్ము కాదు, హిస్ మనీ, ఇట్ నాట్ మై మనీ. ఈ లైఫ్ నా లైఫ్ కాదు, ఈ ఆదాయం నాది కాదు, ఈ ఆరోగ్యం నాది కాదు, దేవుడు నాకు ఇస్తే వచ్చింది అన్నవాడు దేవునికి భయపడి దేవుని కొరకు జీవిస్తూ దేవుని కొరకు బ్రతుకుతాడు. నువ్వు పని చేసినా దేవుడి కోసం చేస్తున్నట్టు ఉండాలి. నువ్వు ఎక్కడ పని చేసినా, నువ్వు కూలి పని చేసినా అలాగ నిక్కర్చిగా చేసేయాలంతే. ఆడండి కుర్రాడు, ఆడికి 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినా పర్లేదు, అప్పుడు వస్తుంది పేరు. అంతేగాని నువ్వు పని చేసినా రేపటికి ఏమన్నా ఉంచుకుందామా, ఇవాళ అంతా కోసేస్తే రేపటికి ఏముంటుంది అని కొంచెం అలా దాసామనుకో, నెక్స్ట్ టైం నేను పిల్లనే పని చేయి. చాలా కష్టపడ్డాడు బాబు, నీకు 500గా తెస్తాను, ఇంకో 100 ఎక్స్ట్రా ఇస్తున్నాను అంటాడు. అయిపోతుంది, ఒక రోజులోనే 600 కొడతాడు. నువ్వు 2 రోజులకి 300 ఎన్ని రోజులు చేస్తావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. తేడా అక్కడ కనబడుతుంది. నీకు మంచి పేరు ఉన్నప్పుడు ఆఫర్స్ ఎక్కువ వస్తాయి, నీకు మంచి పేరు ఉన్నప్పుడు ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి, నీకు మంచి పేరు ఉన్నప్పుడు నమ్మకం, క్వాలిటీ అండ్ క్వాంటిటీ అన్నీ ఉన్నప్పుడు పని బాగా ముందుకెళ్ళద్ది. నేను వ్యాపారం గురించి చెప్పట్లా, నీ లైఫ్ గురించి చెప్తున్నాను. నీ లైఫ్లో నిక్కర్చత్వం, నీ లైఫ్లో అకౌంటబిలిటీ అంటే బాధ్యత కలిగిన లెక్క అప్పగించవలసిన వాడిగా పనిచేయి. లెక్క అప్పగించవలసిన చదువు. నువ్వు చేసేది ఎవరికి చేసినట్టు చేయాలి. మీరు పని చేసేవాడు ఎలా, కొలసీలు రాసిన పత్రిక, ఏమన్నా కూలి పనికి వెళ్ళేవాడు ఎలా చేయాలో చెప్పాడు అక్కడ. మాకేం చెప్పారండి బైబిల్లో, ఎలా చేయాలో మాకేం తెలుసు అంటారేమో. చూడండి, కొలసీలు రాసిన పత్రిక చూస్తారా? కొలసీలు రాసిన పత్రిక, కొలసీలు రాసిన పత్రికలో చూడండి, మీరు పనిచేసేవాడు 3:22 దాసులారా మనుషులను సంతోషపెట్టవాలంటే కంటికి కనబడాలని కాక ప్రభువునకు భయపడచ్చు శుద్ధాంతకరణం గలవారే శరీరాన్ని బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో ఇదే ప్రభు వలన స్వాస్థ్యం ప్రతిఫలం పొంది మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమై మనస్ఫూర్తిగా చెయ్యండి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులైనారు. అన్యాయం చేసిన దానికి తాను చేసిన అన్యాయం కొలది మళ్ళీ లభిస్తుంది, పక్షపాతం ఏముండదు. దాసుడు ఎలా పనిచేయాలో చెప్పాడు అక్కడ. మనస్ఫూర్తిగా పనిచేయండి. మీరు చేసే పని దేవుడికి చేసినట్టు చేయండి, మనుషులకు చేసినట్టు కాదు. అలాగా చెప్పుకుంటూ పోతే చాలా టైం అయిపోతుంది, నాకు ముగిచ్చేస్తా. మొదటిది ఏంటనంటే ప్రియులారా, హార్డ్ వర్క్, హానెస్ట్గా పనిచేశారు,
ప్రాపర్ వేలో చేశారు. 4వది అకౌంటబిలిటీ. 5వది ఫెయిత్ఫుల్, నమ్మకంగా పనిచేశారు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా. ఇంకా మీరు రాసుకుంటే 6వది సక్సెస్ అయిపోయారు. ప్రియులారా, ఈ 5 నమ్మకంగా పనిచేయండి, హార్డ్ కష్టపడండి, ప్రాపర్గా కష్టపడండి. అలాగే మరి ఇంకెలా చేయాలంటే హానెస్ట్గా చేయండి, లెక్క అప్పగించాలని పని చేయండి. నేను వచ్చేటప్పుడు దేవుడికి లెక్క ఉంటుంది, ప్రతిదీ లెక్క తీస్తాడు. నాకు 100 రూపాయలు ఇచ్చింది ఈవేళ, రా కాస్త మర్చిపెట్టా, ఐసా పైసా కొంతకొకడు వేసే, రేపు పొద్దున 3 రోజులు వస్తుంది మనకి. ఐసా పైసా గడు ఇంకా 3 రోజులు ఇంకేం లెక్క చేయడు రానాయ్. లెక్కలో ప్రతి దానికి నీ సమయం చాలా జాగ్రత్తగా వాడాలి. నీకు ఇవ్వబడినటువంటి ధనాన్ని జాగ్రత్తగా వాడాలి. ఎంత ధనం వచ్చింది, ఎంత వృధా ఖర్చు పెట్టావు, ఎంత నమ్మకంగా దేవునికి ఇచ్చావు, అది కూడా దేవుడు అడుగుతాడు. నువ్వు దశంభాగం ఇచ్చేటప్పుడు ఆర్ యూ ఫెయిత్ఫుల్? నమ్మకస్తుడివేనా? ఎంతమంది దశంభాగాలు ఇస్తున్నారు? 2025 వరకు ఇవ్వాలా? దేవుడు అడగడు, కానీ నీకు లెక్కలు తీసినప్పుడు అప్పుడు చూస్తాడు. దేవుడిని నేనేం అడగడు, పాస్టర్ గారు అడగడు, ఎవరు అడగడు. అది నీ ఇష్టం. నీకొచ్చిన ఆదాయం ఎంతవరకు దేవుని కొరకు వాడావు, ఎంత తిన్నావు, ఎంత నీ కుటుంబాలకి నీకు ఉంచుకున్నావు, మిగిలింది ఏం చేసావు అని దేవుడు చూస్తాడు. దేవుని కొరకు నువ్వు చేసింది ఎంత పక్కన పెడదాం. ఫలితం ఏంటో తెలుసా మీకు? వాళ్ళు అలా చేసినందుకు వాళ్ళకి వచ్చిన ఫలితం చెప్పి నేను ముగించేస్తానండి. వాళ్ళు రిసీవ్డ్, వాళ్ళు ఏం తీసుకున్నారంటే వాళ్ళు వారి యొక్క యజమాని నుంచి రిసీవ్డ్ ప్రైజ్ ఫ్రమ్ మాస్టర్. వారు తమ యజమాని నుంచి పొగడత తీసుకున్నారు. బలా నమ్మకమైన మంచి దాసుడని పేరు తెచ్చుకున్నారు వాళ్ళు. బలా నమ్మకమైన మంచి దాసుడా, వారు మంచిగా వారి యొక్క యజమాని నుంచి తీసుకున్నారు. చూడండి అక్కడ 20వ వచనంలో, 21వ వచనంలో, నీవి కొంచెములో నమ్మకంగా ఉంటివి కనుక అవార్డు తీసుకున్నారు. 2వది ఫ్యూచర్ బ్లెస్సింగ్స్, అనేకమైన వాటి మీద నియమిస్తాను. ఇలానండి 5 తలాంతులు సంపాదించారు. 5 వచ్చినాయి కదా, మొత్తం ఎన్నడికి 5 కోట్లకు 10 కోట్లు సంపాదించేశాడు. ఇంకేమన్నాడు ఆయన? ఇంకా నీకు అనేకమైన కోట్లు ఇస్తున్నాను, ఇంకా మొత్తం ఫ్యాక్టరీలు భూములు అన్ని నీకు అప్పగించేస్తున్నాను అన్నాడు. అనేకమైన వాటి మీద ఫ్యూచర్ బ్లెస్సింగ్స్. చప్పలు కొట్టుకుంటే దేవుని స్తోత్రం చెప్పండి. 1 రివార్డు పొందుకున్నాడు, అవార్డు వచ్చింది. నమ్మకస్తుడు అని ఒక ప్రైజింగ్ వచ్చేసింది. ప్రైజింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఒక అవార్డు లాంటిది రివార్డు తెచ్చుకున్నారు. 2వది ఫ్యూచర్ బ్లెస్సింగ్స్. ఫ్యూచర్ బ్లెస్సింగ్స్, పరలోకంలోనికి మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇక్కడ నువ్వు ఎంత ఖర్చు పెట్టావో, ఎంత శ్రమ పడ్డావో. చాలా మంది ఈ క్రిస్మస్లకి నిద్ర లేకుండా పనిచేశారు. గాడ్ లెక్కల్లో తీసుకున్నాడు. మీరు ఎంత కష్టపడ్డారో దేవుడు మీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. కొంతమంది తమ చేతికి వచ్చినంత ఖర్చు పెట్టారు ఈ క్రిస్మస్లో. గాడ్ నోస్, చూస్తున్నాడు దేవుడు మీ ప్రతి దానికి వాని క్రియలు చెప్పడం. ఎక్కడది? ప్రకటన గ్రంథం 22:12, ప్రకటన గ్రంథం 22:12, ప్రకటన గ్రంథం 22:12 పచ్చాలు చెప్పాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు యేసయ్య, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి జీతం ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. చప్పలు కొట్టి అడిగే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వాని క్రియలు చెప్పున జీతం ఇస్తాడు. ఎంత కష్టపడ్డావు, నిద్ర లేకుండా నలిగిపోయావు తమ్ముడు, అబ్బాయి నలిగిపోయావా? బ్లెస్సింగ్ ఉంది. పని చేసావా? అవకాశం 10 రోజులే, మళ్ళీ వెళ్ళిపోతావు. 10 రోజులు కష్టపడ్డాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అవకాశం వచ్చింది నాకు. ఈ 1 రోజులు కష్టపడే అవకాశం వచ్చింది. ఇది అవకాశం, ఆపర్చునిటీగా తీసుకున్న వాళ్ళకి దేవుడు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక, నీకు అనేకమైన వాటి మీద కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక ఏమన్నాడండి? నీవి కొంచెం 21వ వచనం, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి కనుక నీకు అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను. ఇక 3వది ఏంటంటే, నీ యజమాని సంతోషంలో నువ్వేం చేయాలి? ఓ గ్లోరీ ద జాయ్ ఆఫ్ యువర్ లార్డ్. నీ యొక్క దేవుని ఆనందములో, నీ దేవుని సంతోషములో నిన్ను చూసి దేవుడు సంతోషించాలి. బా, మంచి కుర్రాడండి అతను, చాలా బాగా పనిచేస్తాడు ఆ కుర్రాడు. అవునా? దేవుడు సంతోషించాలి నిన్ను చూసి. అలా చూద్దాడు బాబు. దేవునికి 2 దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను చూసినప్పుడు దేవుడు సంతోషించాలి. అమ్మా
చాలా మంచి పని చేద్దండి ఆవిడ. అస్సలు పనిలోకి వెళ్తండి 10 రోజులు. ఆ పని చేసుకుంటేనే సాయంత్రం మళ్ళీ పాస్టర్ గారండి ఆలాలి అన్న పని ఉందని వచ్చేద్దండి ఆవిడ. 6 గంటల వాళ్ళకి పనికి వెళ్తే 1 గంట పని చేసుకుంటుంది ఇంటికాడ, మళ్ళీ వచ్చేసి ఆలయం పని చేస్తుందంటే ఆవిడ. ఎవరు ఆవిడ నాకు తెలియదు. ఎవరైనా ఉన్నారా? వాళ్ళే. దేవునికి స్తోత్రం. నాకు తెలియదు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. కొన్ని చర్చెస్లో ఉన్నారు. 5 గంటల వరకు డ్యూటీ చేస్తారు, మరొక గంటలో వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మో టైం అయిపోతుంది. సో కనుక నేను వాళ్ళు ఎలా కష్టపడ్డారో చెప్పాను, వాళ్ళకి వచ్చిన రివార్డ్స్ చెప్పాను. ఇప్పుడు ఏమన్నామండి, నేను ఎంతమందికి ఇచ్చాడండి డబ్బు? ఎంతమందికి ఇచ్చాడు? ప్రసంగం వింటున్నారా? ఎంతమందికి ఇచ్చారు డబ్బు? 3కి. మధుగారు బాగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒకరికి ఎంతండి? 5. ఇంకొకరికి ఎంత? 2. ఇంకొకరికి ఎంత? ఎవడు మిగిలిపోయాడు? ఒకటోన్నవాడు మిగిలిపోయాడు. ఒకటోడి దగ్గరికి వచ్చాడు. ఏయ్ నీకు 1 ఇచ్చాను కదా, ఏం చేసావురా? ఏమండే సావుకర్ గారు, ఏమండే మీరు చాలా కఠినమైనండే, ఏమన్నా పెట్టుబడి పెట్టాను అనుకోండి, అదేమన్నా నష్టమైపోయింది అనుకోండి, నా పని ఏమైపోద్దండి? తోలు తీసేస్తారండి. అందుకని ఏం చేయలేదండి. అదే మరి ఏం చేసావురా? గొయ్యి తీసి కప్పెట్టేసానండి. ఎన్ని సంవత్సరాలు అయిందిరా నేను వచ్చి? చాలా కాలం, 20 సంవత్సరాల నుంచి గోతులోనే ఉందండి. అది ₹1 కోటి గోతి తీసి కప్పెట్టాడు. పనికి మళ్ళీ నిద్రమాకమాడు. సోమరోడు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు, ఏం తింటున్నావు నువ్వు అని తిట్టాలనుకున్నాడు, కానీ తిట్టలేదు. నేను కాదు, ఆయన తిట్టుంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన. అమ్మా ఈ 1 తలాంతు ₹1 కోటి ఇచ్చుకున్నాడు భూమిలో కప్పెట్టేసాడంట. అంటే ఒకవేళ పెట్టుబడి వెళ్తే నష్టం అయిపోద్దేమో, నువ్వు మళ్ళా పీకలతోటి తోలు తీసేస్తావని భయం వేసి ఇచ్చినట్టుగా దాచేసానండి. అర్రర్రర్రర్ర ఎంత తప్పుడు పని చేశారా? 20 సంవత్సరాలు నీకు టైం ఇస్తే ఇలా నాశనం చేస్తావంటారా నువ్వు డబ్బుని? నీ యజమానుడు ఎలాంటోడు నీకు తెలుసా? తోలు తీస్తాడా? నువ్వు చూసావాడిని? యేసయ్య నీకు ఇచ్చిన జీవితం తోలు తీసేవాళ్ళ కనబడుతున్నాడా? ప్రేమతో ఆప్యాయతతో 50 సంవత్సరాలు 52 సంవత్సరాలు ఆరోగ్యం ఇచ్చి కాపాడితే దేవుడు కఠినప్పుడుగా కనిపించాడా నీకు? సంవత్సరం పొడిగిస్తుంటే కఠినంగా ఉందా నీకు? ఇష్టానుసారంగా తిరుగుతావా నువ్వు? ఏమన్నాడో తెలుసా అతన్ని? 24వ వచనంలో, తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడిని, అయ్యా నువ్వు విత్తన చోట కొయ్యవాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడు అని నేను ఎరుగుదును. నేను గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతుని భూమిలో ఇదిగో నీ తీసుకోమని చెప్పాను. అందుకు అతడు యజమానుడు అతను చూసి, సోమరువైన చెడ్డదాసుడు. మొదట ఎవడో చూడండి, పనిచేయలేక ఒక్కొక్కడు పనిచేయలేక సాకులు చెప్తాడు, బ్లేములు వేస్తాడు. పనిచేయలేనోడు ఏమంటున్నాడు అతన్ని? విత్తన చోట చల్లని చోట పంట కూర్చుని కఠినుడా? నువ్వు చూసావా? విత్తన చోటకు వస్తాడంట ఆయన. అలాంటి పేరెట్టాడు ఆయనకి, యేసు ప్రభుకి. విత్తన చోట ఎందుకు వస్తాడురా? ₹1 కోటి ఇచ్చి జాగ్రత్తగా బతకరా, హాయిగా ఉండరా, భార్య పిల్లలు పెంచుకోరా, నీకు ఆరోగ్యం ఇస్తున్నాను, అన్ని ఇస్తున్నాను అని చెప్తే పనిచ్చి నీ కూలి పని కల్పించి ఉద్యోగం ఇచ్చి అన్నీ చేస్తే దాచిపెడతావా? సోమరోడు ఎప్పుడు కూడా సాకులు చెప్తాడు. పనికి రమ్మని అనుకోండి సోమరోడిని, ఎక్కడా ఎంత ఇస్తారో, ఎంతసేపు ఉంటుంది, భోజనం పెడతారా, మామూలు ఇస్తారా, ఏంటి ప్రశ్నలు పనిలోకి ఎడుతున్నావు? ఏదో 5 ఎవడన్నా సోమరుని పనికి పిలుస్తారనుకోండి, 190 ప్రశ్నలు వేస్తాడు పని చేయలేక. ఎంతసేపు ఉంటుంది, గమ్మున వదిలేస్తారా? బాబాడు అసలు చాలా డేంజర్గా ఆడి దగ్గర అసలు చేయను, రాను, ఇన్ని అడిగేసి రానంటాడు. అదే ఈడికిలంటాడు బేవర్స్గా. దేవుడు నన్ను క్షమించడు కాక. సోమరువైన చెడ్డదాసుడు, బ్యాడ్ మ్యాన్. 1 సోమరుడు, 2వది అతను ఎవరండి ప్రియులారా? అతను హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడలేదు. 2వది భయం లేదు దేవుడు అంటే. 3వది చెడ్డదాసుడు, వికెట్ అన్నారు అతన్ని, ఇంగ్లీష్లో వికెట్. 4వది లేజీ మ్యాన్. దేవుడు నీకు ఇచ్చిన దానిని ఉపయోగించుకున్నాడు ఎవరో తెలుసా? పని చేయలేనోడు, సోమరోడు, లేజీ మ్యాన్. దేవుడు అంటే భయం లేనోడు. 3వది వికెట్గా ఉంటాడు వాడు. ఈ డిడ్ నాట్ థింక్, ఆలోచించలేదు డబ్బును ఏం చేయాలని. ఈ డిడ్ నాట్ వర్క్, అతడు పని చేయలేదు. ఈవెన్ ట్రై, ఈ డిడ్ నాట్ ఈవెన్ ట్రై, అతడు కనీసం ప్రయత్నం చేయలేదు. పైగా
ఎక్స్క్యూజెస్ అంటే నేపాల్ నెడుతున్నాడు, కఠినాత్ముడు అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మ చూడండి, ఇలాగ నెగ్లెక్ట్గా, సోమరి, బద్ధకం, అనుమానం, ఫియర్నెస్, హృదయం మనసు లేదాడికి, ఏమండి ఇంకేం లేదంటే అకౌంటబిలిటీ లేదు, లెక్క తీసుకోలేదు, టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు. ప్రియులారా, ఇన్ని తప్పుళ్ళు అతనిలో పెట్టుకున్నారు. చాలామంది ఒక్కదాసులుగా ఉన్నారేమో, సోమరిగా ఉన్నారు, దేవుడంటే భయం లేదు, కపటోపాయము, ఏమండి లెక్కలకు తీసుకోలేదు, పెద్దగా సోమరితనం, బద్ధకం ఇవన్నీ పెట్టుకున్నారు కనుక దేవుడు అతను ఒక మాట అన్నాడు. ఏం తిడుతున్నాడో తెలుసా? అయితే నువ్వు నా సొమ్ము ఏమైనా నేను ఎత్తని చోటుకు వస్తాను అన్నావు కదా, ఇచ్చిన ₹1,00,00,000 వినండి అయిపోతుంది. ఈ ₹1,00,00,000 నువ్వు ఎవరి దగ్గర, నా సావుకారు దగ్గర తాకాడు పెడితే వడ్డీ వచ్చింది కదా, 20 సంవత్సరాలు వడ్డీ. ₹1,00,00,000 ఎంత వడ్డీ వస్తుందా నెలకే? కఠినాత్ముడు అన్నావు కదరా, వడ్డీ కట్టు 20 సంవత్సరాలు. ₹1,00,00,000 వడ్డీ కట్టమంటే ఎంత అవుద్దమ్మా? నెలకు 10 లక్షలు వేసేయాలి నీకు, రూపాయి వడ్డీ ₹2. నెలకి 20 లక్షలు కట్టే ఎంత అవుతుంది 20 సంవత్సరాలకి? కోటికి 10 కోట్లు కట్టాలాడు. అంతేనా తమ్ముడు? లెక్కల మేస్టర్లు ఎవరు లేరా? నెలకు ₹2 వడ్డీ, ₹1,00,00,000 ఎంతమ్మా? ఏమోనండి నాకేం తెలుసండి. సర్లే, నీకు తెలియదు నాకు తెలియదు, నా టైం అయిపోయింది, నీ టైం అయిపోయింది, ముగించా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సావుకారుల దగ్గర పెడితే, ఏదో వడ్డీ వ్యాపారస్తులు మార్వాడి దగ్గర పెడితే వడ్డీతో సహా వస్తుంది కదా, ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి ఇప్పుడు 10 తలాంతులకి ఇచ్చేయండి, ₹1,00,00,000 కూడా 10 తలాంతులు ఇచ్చేయండి. దేవుడు ఏమన్నాడంటే, చూడండి ముగిస్తున్నానండి, మంచి మాటలు ఉన్నాయి ఇక్కడ, 29వ వచనం చదవండి. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధిగా లేని వాడికి ఉన్నది కూడా తీసేస్తాను. అమ్మ దేవుడు ఏమన్నాడు? కలిగినోడికే ఇస్తానన్నాడు. ఇదేంటంటే దేవుడు పక్షపాతి కదండి అనుకుంటున్నారు అక్కడ. అలాంటి బేడ తలంపులు ఏమి పెట్టుకోండి. దేవుడు న్యాయాధిపతి, పక్షపాతం లేనోడు, కలిగిన వాడికి ఇస్తానండి. ఎందుకంటే లేనోడికి ఇవ్వడం వల్ల వాడు ఎలాగంటే ఎదవేస్తాలు వేస్తాడు కాబట్టి. ఇచ్చిన డబ్బు అంతా తాగుడికి, తందనాలకి, వాళ్ళకి వీళ్ళకి, అమ్మాయిలకి వాళ్ళకి వీళ్ళకి ఖర్చు పెట్టేస్తాడు వీడు, జోదాలకి, గేములకి, ఒక్కొక్కటి గేములు పెట్టేస్తున్నాడు డబ్బు అంతా. ఎలాగెడుతున్నావు? అందుకని ఉన్నవాడికి ఉపయోగిస్తే 10 తలాంతులు వాడు కష్టపడ్డాడు, 5 గంటలు సంపాదించాడికి ఇస్తే ఈ ₹1,00,00,000 ఎట్టి ఇంకా పని చేస్తాడు. బుర్రన్నవాడికి, ఉపయోగించేవాడికి, కష్టపడేవాడికి, నమ్మకమైన వాడికి ఇస్తే పని అవుద్ది. బుర్ర లేనోడికి, తెలివి తక్కువడికి, సోమరుడికి ఇప్పుడు నీకు పాటలు పాడే టాలెంట్ ఇచ్చాడు, వాట్లేదు, నీకు ఇవ్వటం మంచిదా చెడ్డదా చెప్పమ్మా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసే టాలెంట్ ఇచ్చాడు తమ్ముడు, ప్రార్థన చేస్తలేదు, నీకు ఇవ్వటం మంచిదా చెడ్డదా? రాయ్, కష్టపడే అవకాశం ఇచ్చాడు, చేతనావా? నీకు ఇవ్వడం మంచిదా చెడ్డదా? నీకు బలం ఇచ్చాడు దేవుడు, ఒకడికి బలం లేదు, ఓసలో లాగేలా వెనక రానకి ఎదరగా ఎలాగలే వస్తాడు. పని చేయడానికి ఎదరక రమ్మన్నావు అనుకో, ఆడికి బలం ఇవ్వడం వరాసరా. దేవుడికి స్తోత్రం. 2 చేతి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పాడు. నీకు ఇచ్చినప్పుడు అది వాడు, ఉన్నవాడికి ఇస్తాడట, లేనోడికి ఉన్నది కూడా తీసేస్తాను అన్నాడు. ఎందుకంటే వాడికి ఉపయోగించట్లేదు కాబట్టి. ముగిస్తున్నాను, ఆఖరి మాట. ఇలాంటి వాడిని తీసుకెళ్ళి ఏం చేయాలి? పనికి మాల 30వ వచనం. మరియు పనికి మాలిన దాసును వెలపట చీకట్లోని త్రోసివేయడి, అక్కడ ఏడుపును నరకంలో వేసేయమన్నాడు. దాని అర్థం అదే, పరలోకం వెళ్ళిన తర్వాత లెక్కలు తీసి నరకంలో వేసేస్తాడు. జాగ్రత్త. నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే, నీకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించకపోతే దేవుడు నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడమ్మా? ఏడుపును పండ్లు కొరుట చీకటి బిలంలో వేసేయమన్నాడు. అమ్మా 20, 50, 100, 70, 80 సంవత్సరాలు ఇచ్చాడు తమ్ముడు, ఇప్పటికన్నా మించిపోలేదు. నీ సమయాన్ని ప్రభు కోసం వాడు. ప్రభు కోసం అంటే రోజంతా సేవ చేయమంటలా, 6 గంటలు పని చేయాలి, లేకపోతే 8 గంటలు నీ డ్యూటీ టైం అయిపోయాక దేవుడి కోసం పాస్టర్ ఏదని చేస్తాను. నీ సమయం, నీకు ₹1000 వస్తున్నాయి, 1000 ఇచ్చేయమని ఎవడు చెప్పాడు? ₹100 దేవుడికి ఇమ్మనే కదా. ప్రతిదీ దేవుళ్ళో లెక్కలు అడుగుతాడు కదా. నీకు ఇచ్చిన ఆరోగ్యం ప్రతిదీ అడుగుతాడు. ఎలా ఉపయోగిస్తున్నావు? దేవుని కోసం వాడుతున్నావా? స్వార్థం కోసం వాడుతున్నావా? మంచిగా ఖర్చు పెడుతున్నావా? నీ తలాంతు కానీ, నీ సమయం కానీ, నీ ధనము కానీ. నేను ముగిస్తున్నాను. కరీంనగర్లో సువార్త చేయడానికి కొరకాయి ఒక IEM మిషనరీ బుక్ వస్తుంది మాకు, ఇండియన్ ఎవాంజలికల్ మిషన్, ఇంటింటా సువార్త చేస్తారు. కరీంనగర్లో ఒక గిరిజనుల తాండా దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దేవుడని క్రిస్మస్ పెట్టి చెప్పారట. అక్కడ తాండాలు ఉంటారు కదా, ట్రైబుల్లో ఉంటారు, ఏమంటారు వాళ్ళని? పూసలు వేసుకుంటారు కదా మెళ్ళనిండా, ఏమంటారు? లంబాడి వాళ్ళు. అది గిరిజనులు అంట, పదిదని. ఆ లంబాడి వాళ్ళు ఉంటారు. లంబాడి అంటే మనల్ని ఎరగదాన్ని ఎత్తారు, అక్కడ చాలా డబ్బున్న వాళ్ళు. ఆ లంబాడి వాళ్ళు వినండి,
ఆ లంబాడి వాళ్ళు వాక్యం విన్నారంట, యేసుప్రభు నమ్ముకున్నారంట. యేసు నీ కొరకు చనిపోయాడు అని అన్నారంట. బాబు యేసుప్రభు ఇప్పుడు చనిపోయాడు బాబు మా కోసం, మా పాపల కోసం అని అడిగిందంట పాటర్ గారు. అమ్మ 2025 సంవత్సరాల క్రితం అమ్మ. 2020 సంవత్సరాల క్రితమా? అయ్యి బాబోయ్. బాబు నీకు ఎప్పుడు తెలిసింది బాబు అన్నాడు. నాకు 25 సంవత్సరాల క్రితం తెలుసండి, అప్పటి నుంచి సేవ చేస్తున్నానండి అన్నాడు. అలాగా బాబు నీది ఏ ఊరే బాబు అన్నాను. నాది హైదరాబాద్ అండి అన్నాడు. హైదరాబాదా బాబు? ఇది ఏ ఊరు బాబు? కరీంనగర్ అండి. హైదరాబాద్ నుంచి కరీంనగర్కి ఎన్ని గంటల జర్నీ బాబు అని? 3 గంటలు అండి అమ్మ. 3 గంటల్లో వచ్చేస్తారు కదా బాబు. నీకు తెలిసి ఎంతకాలం? 25 సంవత్సరాలు అయిందా యేసుప్రభు నమ్ముకుని? నువ్వేమో యేసుప్రభు చనిపోయి 2020 సంవత్సరాలు అయిందా? 3 గంటల ప్రయాణం ఈ వేళ చెప్పడానికి ఎంతకాలం ఎక్కడ చచ్చావు అందంట. ఇప్పుడు చెప్తావా యేసుప్రభు ఇన్ని పాపాలు అయిపోయి ఇప్పుడు చెప్తావా ఎక్కడ చచ్చావు వీళ్ళందరూ నశించిపోతుంటేని? నిన్ను అదే అడుగుతాడు, నవ్వావు కానీ నిన్ను అదే అడుగుతారు. ఎక్కడ చచ్చావు? దేవుడు పని చేయకుండా, దేవుడు సేవ చేయకుండా, దేవుని కొరకు బ్రతకకుండా ఎక్కడున్నావు? మొంగండి శాంతారావు గారు ఇంటింటికి వెళ్ళి షర్ట్ మీద పేర్లు రాసుకుని యేసు రక్షకుడు పెయింట్, ఇంకెవరితో మాట్లాడ్డా పెయింట్ రాసేస్తాడు. ఎక్కడికి వచ్చాడు? ఓడపని వచ్చాడే. ఆ శాంతారావు గారు తుమ్మలపల్లి అయింది, బండి మీద సైకిల్ మీద వెళ్ళిపోతాడు. ఆ సైకిల్ మీద ఒక గ్యాస్ స్టవ్, 1 కేజీ నూకలు బియ్యం ఉంటాయి అంతే, వండేసుకుంటాడు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అడిగారంట ఒకసారి ఆయన ఇంటికి వెళ్తే, భీమవరంలో వెళ్తే అలా భోజనం పెట్టి, ఏమయ్య కూర వండుకోవచ్చు కదా అని అడిగితే అన్నాడట, అయ్యా ఈ గ్యాస్ స్టవ్లో గంజి కాసేసుకుంటానండి, గంజి వేసుకుని పచ్చడేసుకుని తినేస్తానండి అన్నాడు. కూర ఎందుకు వండుకోవాలంటే, ఈ కూర వండుకునే టైంలో నేను ఎవరికైనా యేసునా రక్షకుడు అని రాస్తే ఎవరైనా 10 మంది చూసి మారతారనండి అన్నాడట. తుమ్మలపల్లి అయింది. ఆయన యూట్యూబ్లో ఉందని ఇంటర్వ్యూ, మొంగండి శాంతారావు అతని పేరు, చూడండి. రోడ్ యాక్సిడెంట్లో మొన్నే చనిపోయాడు ఆయన 2 సంవత్సరాల క్రితం. జీవితకాలం అంతా ప్రభు కొరకు బ్రతికాడు. ఆయనకు ఇవ్వబడినటువంటి డబ్బులు 50,000 దాసి ఇది నా బర్రెల కోసం వాడమని తీసి పక్కనే చచ్చిపోయాడు. మరి ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. నీ సమయం, నీ తలాంత ఎవరికి ఇస్తున్నావు? తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. చాలామంది వారి జీవితాలు దేవునికి అర్పించారు. రోడ్డు ఇంటింటా తిరిగి ఆయన సేవ చేశాడు. మధ్యప్రదేశ్ వెళ్ళాడు, బీహార్ వెళ్ళాడు, సువార్త చేశాడు. చాలామంది ఇంకా నీ సమయాన్ని వృధా చేస్తున్నావు. నీ త్రాగుడికి, నీ తందనాలకి, నీ వ్యభిచారాలకి, నీ దొంగతనాలకి, నీ సెల్ ఫోన్కి వృధాగా ఖర్చు పెడుతున్నావు. దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు? ఎందుకు తమ్ముడు దేహాన్ని పాడు చేసుకుంటావు? ఎందుకు నీ భవిష్యత్తు పాడైపోతుంది కదా. చెల్లెమ్మా ఎందుకు పాడు చేసుకుంటావు? తల్లి చిన్న ప్రార్థన చేసుకోమ్మా. నా సమయాన్ని, నాకు ఇవ్వబడిన ఆరోగ్యాన్ని, నాకు ఇవ్వబడిన ఉద్యోగాన్ని, నాకు ఇవ్వబడిన ఆదాయాన్ని, నాకు ఇవ్వబడిన సమస్తాన్ని దేవునికి ఇస్తాను. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా. ఓ యవనుడా, తినుము, త్రాగము, సుఖించుము, తాగు. కానీ వీటన్నిటిని బట్టి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం రాశాడు, వీటన్నిటిని బట్టి నువ్వు తీర్పులోనికి వస్తావేమో జాగ్రత్తగా. తిను, తాగు, తందనాలాడు, కానీ తీర్పులోకి వస్తావు. నీ జీవితం వేసుకిస్తావా? బల్ల దగ్గరికి వచ్చే ముందు నీ కుడి చేయి పైకి ఎత్తి నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ సమయం వృధాగా గడిపేశావు. ఇక్కడి నుంచి నేను దేవుని కోసం నా సమయం కానీ, నాకు వచ్చే డబ్బు కానీ, నాకు వచ్చే ఆరోగ్యం కానీ ప్రతిదీ నేను జాగ్రత్తగా చూస్తాను, లెక్క అప్పగించేవాడుగా ఉంటాను అని అంటే నీ కుడి చేతి ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఎత్తబడిన వాక్యం ఫలింపచేయండి. 2025 వరకు గతం నాస్తం జరిగిపోయింది. గత కాలం చాలు. రాబోయే కాలంలో భక్తితోనూ విశ్వాసంతోనూ లెక్క అప్పగించవలసిన వారం గాను, మా దినాలు తక్కువ కనుక ఏ దినం వెళ్ళిపోతామో తెలీదు. వెళ్ళిపోకముందు ఉన్న కొన్ని దినాలైనా చక్కగా బ్రతికి లెక్కలు కట్టుకుని చాలా నాయన నమ్మకంగా, యథార్థముగా, అలాగే ప్రభువా హార్డ్ వర్క్ చేస్తూ, అలాగే నాయన నీతిమంతుడుగా ప్రభువా ప్రాపర్ వేలో ఫెయిత్ఫుల్గా పనిచేయడానికి సహాయం చేయండి. కృప చూపించండి. మా పనులు, మా విత్తబడిన వాక్యం ఫలింపచేయండి. నీ బాలలో సమీపిస్తున్న కృపతోడు వంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.